అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైందట కరీంనగర్లో అధికార కాంగ్రెస్ పరిస్థితి. జిల్లా నుంచి ఇద్దరేసి మంత్రులు, విప్లు, ఎమ్మెల్యేలు ఉన్నా ఆ పార్టీని నడిపించేందుకు సరైన సారథి లేకుండా పోయారన్న చర్చ వినపడుతోంది. ఓవైపు నుంచి బీజేపీ, బీఆర్ఎస్లు హస్తంపై ముప్పేట దాడి చేస్తుంటే కౌంటర్ ఇచ్చేందుకు ఆ స్థాయి నాయకులెవరూ ముందుకు రాకపోవడంతో క్యాడర్ గందరగోళంలో పడిందట. ప్రతిపక్షాలకు ధీటుగా ఎదుర్కోకపోతే భవిష్యత్తులో పార్టీ ప్రమాదంలో పడే ఛాన్సులున్నాయని హెచ్చరిస్తున్నారట. ఇంతకీ కరీంనగర్ కాంగ్రెస్కి ఏమైంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు అనేది అనివార్యం. పైగా ప్రత్యర్థి ఆరోపణల్ని ఏమాత్రం లేట్ చేయకుండా వెనువెంటనే తిప్పికొడుతున్న సమయం ఇది. ఆ పార్టీ నుంచి వస్తున్న ఆరోపణలకు వెంటనే కౌంటర్ ఇస్తూ ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు రాజకీయ దాడి చేస్తుంటారు నేతలు. లేదంటే వెనకబడిపోతున్నామనే భావన అన్ని పార్టీలోనూ కనబడుతోంది. కానీ కరీంనగర్ కాంగ్రెస్లో పరిస్థితి భిన్నంగా మారిందట. ఓవైపు బీజేపీ నుంచి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. వీళ్ళిద్దరూ కరీంనగర్ కేంద్రంగా అధికార కాంగ్రెస్ పార్టీని నిత్యం విమర్శిస్తూనే ఉన్నారు. జిల్లా మంత్రుల నుంచి సీఎం దాకా అందరిపైన సందర్భానుసారంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ నుంచి మాత్రం వారికి కౌంటర్ ఇచ్చేందుకు బడా నాయకులు ఎవ్వరూ ముందుకు రావటం లేదట. ఉమ్మడి కరీంనగర్లో ఇన్ఛార్జి మంత్రిని కూడా కలుపుకుంటే మొత్తం 3 అమాత్యులున్నారు. వీరితో పాటు 2 విప్పులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వటంలో వెనకబడిపోతున్నారట. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటున్నారట. వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఎప్పుడో 6 నెలలకోసారి తప్పనిసరి అయితే గాని జిల్లాకు రావటం లేదట. వచ్చినా ఒక్కరోజు కూడా ఉన్న దాఖలాలు లేవు. ఇక జిల్లాకు చెందిన మరో 2 మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మధ్య స్పష్టమైన డివిజన్ కనిపిస్తోందట. పైకి డిప్లొమాటిక్గా కనిపిస్తున్నప్పటికీ ఆది నుంచి వారి మధ్య ఉన్న అంతరం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పాలిట శాపంగా మారిందనే టాక్ వినపడుతోంది. శ్రీధర్ బాబు రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కావడంతో పాటు ఆయన పెద్దపల్లి జిల్లాకే పరిమితమైపోతున్నారట. అప్పుడప్పుడు బలవంతంగా వచ్చిన పొన్నంతో తనకెందుకొచ్చిన తంట అన్నట్టే ఉంటున్నారు తప్ప జిల్లా పూర్తిస్థాయి రాజకీయ బాధ్యతలను భుజాన వేసుకోవటం లేదన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇక పొన్నం ప్రభాకర్ విషయానికి వస్తే ఆయన గతంలో కరీంనగర్లో ఓటమి పాలవటమేమో కానీ జిల్లాను అంతగా పట్టించుకోవటం లేదన్నది చర్చకొస్తోంది. కేవలం తనను గెలిపించి రాజకీయ పునరుజ్జీవం పోసిన హుస్నాబాద్కే పరిమితమన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉందన్న విమర్శలు వినపడుతున్నాయి. ఆయన ఏదో ఒక కార్యక్రమానికి చుట్టపు చూపుగా అన్నట్టుగానే వచ్చి వెళ్తున్నారట. అధికారంలో ఉన్న వీరి తీరు ఇలా ఉండటంతో కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగం పనితీరులోనూ అదే నిరుత్సాహం కనబడుతోందట. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, సమీక్షా సమావేశాలు, ప్రజా అవసరాలు తీర్చే అంశాలు ఇలా అన్నింట్లోనూ కరీంనగర్ అధికార యంత్రాంగంలో కన్ఫ్యూజన్ కనపడుతోందట. ఇలా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి, విప్పులు వారి వారి కార్యక్రమాలతో బిజీగా ఉంటుండగా ఇక ఎమ్మెల్యేల సంగతి సరే. ఇలాంటి పరిస్థితుల్లో కరీంనగర్ కాంగ్రెస్లో బలమైన నాయకుడే లేడా అనే చర్చ తెరపైకి వస్తోంది. దీంతో బీజేపీ ఒక వ్యూహం ప్రకారం కరీంనగర్ను తమ గ్రిప్లోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే వరుసగా జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ బలం పుంజుకునే ప్రయత్నంలో ఉన్నారనే టాక్ వినపడుతోంది. మరోవైపు అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన ఆధిక్యతను నిలబెట్టుకునేలా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్స్, బీఆర్ఎస్ సమావేశాలతో పార్టీని ఎంగేజ్ చేసే పనిలో ఉన్నారట. మా గెలుపు కోసం మీరు కష్టపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల అభ్యర్థుల కోసం మేము ఇంటింటికి తిరుగుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్లో సన్నాహక సమావేశం సాక్షిగా భరోసా కల్పించారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్లో మాత్రం రాబోయే ఎన్నికలకు కసరత్తు పక్కన పెడితే అసలు కరీంనగర్లో కాంగ్రెస్ చైతన్యవంతమైన పాత్ర కూడా కనిపించక వెలవెలబోతోందట. మంచి పదవుల్లో ఉన్నవారే జిల్లా కేంద్రాన్ని లైట్ తీసుకోవడంతో మాకెందుకొచ్చిన గోల అనుకుంటున్నారో ఏమో ప్రభుత్వంలో పదవులు లేని కీలక నాయకులు మౌనంగా ఉంటున్నారట. వెరసి జిల్లా పార్టీ కార్యాలయంలో చేసే రెగ్యులర్ పార్టీ కార్యక్రమాలను తప్ప ఇతర అంశాలను లైట్ తీసుకుంటున్నారట. ఇలా ప్రభుత్వంలో ఉండి అధికారం చేతిలో ఉన్నప్పటికీ కరీంనగర్లో మాత్రం ఏదో తగ్గింది పుష్ప అనుకునేలా తయారైందట పరిస్థితి.
యథా లీడర్ తదా క్యాడర్ కాబట్టి కరీంనగర్ క్యాడర్లో కూడా అదే డియాక్టివ్ మోడ్ కనబడుతోందట. మరి ఇప్పటికైనా పదవులున్న కీలక నాయకులు కరీంనగర్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతారా లేదా అనేది చూడాలి. రాజకీయంగా కరీంనగర్లో కాంగ్రెస్ యాక్టివ్గా లేకపోవటం వల్లే ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కమలం అభ్యర్థికి అప్పగించాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారట. బీజేపీ బీఆర్ఎస్లకు ధీటుగా రాజకీయాలు చేస్తేనే జిల్లాలో నెగ్గుకు రాగలమని అభిప్రాయపడుతున్నారు. కమలం కారు నేతల ఎత్తులకు పై ఎత్తులు వేసేలా ముఖ్య నేతలు జిల్లాపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినప్పుడే రేసులో ఉంటామంటున్నారు. ఇప్పటికైనా కరీంనగర్కు చెందిన జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు దూకుడుగా వ్యవహరించాలని కోరుతున్నారు.